హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. ఈరోజు మీ ముందుకు ఉప్పల్ మెట్రో నుంచి కేవలం 4 కిలోమీటర్ డిస్టెన్స్లో వరంగల్ హైవేకి అతి దగ్గరలో మేడలిలో నా వెనక కనబడుతున్న అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ వీడియో వచ్చేసి మనం ప్రమోషన్ వీడియో చేస్తున్నాం కాబట్టి మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఎంతో కష్టపడి ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి కోరుకోదు ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ కాలం సెట్ చేయకుండా ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ల గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ అపార్ట్మెంట్ గురించి తెలుసుకునే ముందు మనం లొకేషన్ గురించి మనం మాట్లాడుకుంటే, ఏదైతే మీరు పెద్ద రోడ్ చూస్తున్నారో ఈ పెద్ద రోడ్ వచ్చేసి మనకు వరంగల్ హైవే ఉప్పల్ మెట్రో నుంచి ఈ అపార్ట్మెంట్ కు 4 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఏదైతే మీరు వరంగల్ హైవే ఉప్పల్ డిపో చూస్తున్నారో దీనికి ఎదురుగానే మనకు KLML షాపింగ్ మాల్ ఉంటుంది. దాని పక్క నుంచి ఈ అపార్ట్మెంట్ కు చేరుకోవడానికి కేవలం 800 మీటర్ డిస్టెన్స్ లో మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంటుంది. ఇక మనం అపార్ట్మెంట్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే అపార్ట్మెంట్ వచ్చేసి మనకు 1980 స్క్వేర్ యార్డ్స్ లో నార్త్ అండ్ ఈస్ట్ కార్నర్ లో మనకు నిర్మించడం జరిగింది. G+5 ఒక్కొక్క ఫ్లోర్ కి వచ్చేసి మనకు 7 ఫ్లాట్స్ ఉంటాయి. 7x5 అంటే 35 ఫ్లాట్లు ఉంటాయి. ఇందులో మనకు 20 సేల్ అయిపోయినాయి, 15 మాత్రమే సేల్ కు ఉన్నాయి. ఈ 15 కూడా మనకు 3 BHK ఫ్లాట్స్ ఉన్నాయి. లోపల ఎలా ఉన్నాయి చూద్దాం ఫ్రెండ్స్. మనం లోపలికి అయితే ఎంట్రెన్స్ అయితే నార్త్ నుంచి మనకు నార్త్ రోడ్ వచ్చి మనకు 40 ఫీట్ రోడ్, అది కూడా CC రోడ్ వచ్చేసి డ్రైనేజ్ కృష్ణమఠ అన్ని రకాల పర్ఫెక్ట్ వచ్చేది. ఈస్ట్ కు వచ్చేసి మనకు 30 ఫీట్ రోడ్, 2 రోడ్ల బిట్టు కాబట్టి వెంటిలేషన్ పరంగా చాలా బాగుంటుంది. 35 ఫ్లాట్లు ఉన్నాయి. అందులో మొత్తం మనకు 20 సేల్ అయినాయి, 15 మనకు సేల్ ఉన్నాయి. మీరు చూస్తున్నారు కదా, ఇలాంటి గ్రేట్ ఎంట్రన్స్ ఆర్చ్లు 2 ఇవ్వడం జరిగింది. లోపలికి కార్ పార్కింగ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వచ్చేసి మనకి 15 కూడా మనకు 3 BHK ఫ్లాట్సే ఉన్నాయి. 1410 SFT లో కొన్ని ఉన్నాయి, 1535 స్క్వేర్ ఫీట్ లో కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. మనకు చూసుకున్నట్లయితే మీరు ఇప్పుడు పార్కింగ్ లో చూస్తున్నారు. మీరు ఏదైతే దీని చుట్టూ మనకు అపార్ట్మెంట్ చుట్టూ తిరిగే విధంగా మనకు 15 ఫీట్ల గల్లి ఇవ్వడం వల్ల మనకు రేపటి నాడు ఫైర్ ఇంజన్ తిరిగినా అన్ని రకాల అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఇక మనం దీని ఎమ్యూనిటీస్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఒక కార్ పార్కింగ్ అండ్ ఒక బైక్ పార్కింగ్, మనకు CC కెమెరా కూడా ఇవ్వబడ్డాయి. మనకు ఈ CC కెమెరాలో కాకుండా 2 లిఫ్ట్లు ఇవ్వడం జరిగింది. పైకి వెళ్ళడానికి మెట్లు 2 లిఫ్ట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే 35 ఫ్లాట్స్ ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడకుండా అన్ని రకాల ఆలోచించి చాలా జాగ్రత్తలు తీసుకొని మంచి ప్లానింగ్ తోని 2 రోడ్ల బిట్ ఉంది కాబట్టి చూసుకోండి ఎంత విశాలంగా వచ్చిందో. మనకు లిఫ్ట్ కూడా జనరేటర్ ఇవ్వబడింది. 2 లిఫ్టులకే కాకుండా జనరేటర్ కామన్ ఏరియాలలో కాకుండా మన ఫ్లాట్స్ కూడా 3 బల్బులు 2 ఫ్యాన్లు వచ్చే విధంగా అన్ని రకాల ప్లాన్లు చేయబడినాయి ఫ్రెండ్స్. పైనకి వెళ్ళి మనకు ఫ్లాట్లు ఏమైనా చూద్దాం ఒకసారి. మనం లిఫ్ట్ లో నుంచి అయితే ఫస్ట్ ఫ్లోర్ కు చేరుకున్నాం. చూసుకోండి మనకు కారిడార్ మాత్రం 6.5 ఫీట్లు ఇవ్వడం జరిగింది. మనకు విశాలంగా ఉంది. కారిడార్ లో ఫ్లోరింగ్ చూసుకున్నట్టయితే మనకు రెడ్ గ్రానైట్ తోని వైట్ పట్టులతో చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మనము ఒక దాంట్లో మనకు కామన్ వాల్స్ లేకుండా ఇండిపెండెంట్ హౌస్ లో ఉన్న ఫీలింగ్ అయితే 100% మీకు కలుగుతుంది. అదైతే నేను గ్యారంటీ చెప్పగలను. ఇది చూసుకున్నట్టయితే మనకు ఈస్ట్ ఫేస్ లో 1410 SFT లో మనకు 3 BHK ఇవ్వడం జరిగింది. మనకు సేల్ కి అయితే వెస్ట్ లో చూపించడం జరుగుతుంది. ఇది 1535 లో ఉంటుంది మనకు 3 BHK. చూసుకోండి మనకు దీన్ని వాడిన చౌకోట్ కానీ వాడిన డోర్ కానీ మంచి క్వాలిటీ గలదైంది. ఇందుకు హార్డ్వేర్ కూడా చూసుకుని ఎంత క్లియర్ గా ఉందో చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మనం వెస్ట్ ఫ్లాట్ లోకి వెస్ట్ ప్లేస్ నుంచి అయితే ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి మనకు ఎంత సిట్అవుట్ ఎంత చాలా బాగా వచ్చిందో. ఇంత విషయంగా రావడానికి కారణం ఏంటంటే ఇది వచ్చేసి మనకు 3 BHK ఫ్లాట్ 1535 SFT లో మనకైతే నిర్మించడం జరిగింది. అన్డివైడెడ్ షేర్ చూసుకున్నట్లయితే 58 స్క్వేర్ యార్డ్స్ వచ్చింది. చూసుకోండి మనకు ఇది సిట్అవుట్ ఏరియా అండ్ హాల్. ఇది వచ్చేసి మనకు టీవీ పాయింట్, ఒక 2 పెద్ద విండోలు ఇవ్వడం వల్ల మనకు వెంటిలేషన్ పరంగా చాలా బాగుంటుంది. ఈ ఫేస్ అయితే ఏదైతే మీరు చూసుకుంటున్నారో ఇది మనకు అపార్ట్మెంట్ కు నార్త్ ఫేస్ మనకు రోడ్ సైడ్ ఉంటుంది కాబట్టి మనకు పైన చూసుకొని మనకు ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఏ అపార్ట్మెంట్ అయినా ఫాల్ సీలింగ్ ఎవరు, కానీ వీళ్ళు మాత్రం ఎక్కడ అపార్ట్మెంట్ కట్టిన కానీ ఫాల్ సీలింగ్ తో ఇవ్వడం జరుగుతుంది. చూసుకోండి ఇది హాల్లో కూడా మనకు డైనింగ్ ఏరియా, ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్, ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్, ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్. కిచెన్ కూడా చూసుకోండి ఫ్రెండ్స్, మనకు కిచెన్ ఎంత విశాలంగా ఇవ్వడం జరిగిందో. విశాలంగా ఇవ్వడం కాకుండా మనకు పూజా స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకున్నా కానీ చాలా అందంగా ఉంటుంది. మన ప్లాట్ఫామ్ చూసుకోండి మనకు L ఆకారంలో బ్లాక్ ప్లాట్ఫామ్ తోని మనకు అన్ని రకాల టైల్స్ తోని ఒక 2 నల్లలు ఇవ్వడం వల్ల ఒకటి బోర్ వాటర్ ఒకటి మున్సిపల్ వాటర్ ఇచ్చే విధంగా ప్లాన్ చేశారు. చూసుకోండి మనకు గ్యాస్ కనెక్షన్ కూడా బయటనే పెట్టుకునే విధంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు చెప్పొచ్చు.
వెంటిలేషన్ పరంగా యూపీవీసీ విండో కూడా ఇవ్వడం జరిగింది. భవిష్యత్తు మీరు కబోర్డ్ చేసుకున్నా కానీ అన్ని రకాల మనకు సెల్ఫ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది చూసుకున్నట్లయితే మనకు ఇది యూటిలిటీ పాయింట్ కూడా చూసుకుంటే ఎంత బాగుందో. ఈ రెండు నల్లలు ఏంటంటే ఒకటి వచ్చేసి మనకు గిన్నెలు కడుక్కునే విధంగా, ఒకటి వచ్చేసి వాషింగ్ మిషన్ పెట్టుకునే విధంగా 2 పాయింట్లు ఇవ్వడం జరిగింది. చూసుకుని మరి ఇక్కడ సిలిండర్ పెట్టుకుంటే ఇక్కడ నుంచే మనం లోపల కలెక్షన్ తీసుకునే విధంగా చాలా జాగ్రత్తగా తీసుకుని చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా స్థలాన్ని వేస్ట్ చేయకుండా మంచి ప్రైమ్ లొకేషన్ లో మంచి కన్స్ట్రక్షన్ ఇచ్చారు చెప్పుకోవచ్చు. అందుకే ఇంత మంచి కన్స్ట్రక్షన్ ఇచ్చారు కాబట్టి మనకు తొందరగా సేల్ అయ్యి చెప్పుకోవచ్చు. చూసుకోండి మనం ఇది వచ్చి మనకు బాల్కనీలో కూడా మంచి యూపీవీసీ డోర్లతోని మనకు స్లైడింగ్ డోర్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఎంత విశాలంగా ఉందో ఫ్రెండ్స్. చూసుకోండి ఇక్కడ కూడా ఒక కామన్ బాత్ ఇవ్వడం జరిగింది. మనకు యూటిలిటీ పాయింట్ లో మనకు ఫేస్ ఇచ్చారు. ఇక్కడ కూడా ఒక బాల్కనీ ఇవ్వడం జరిగింది. చాలా బాగుంది. నాకైతే కన్స్ట్రక్షన్ ప్లానింగ్ చాలా బాగుంది. మనకు 1530 రెసిప్టర్ వచ్చింది కాబట్టి అన్ని విశాలంగా వచ్చిందని చెప్పుకోవచ్చు. మనకు ఉప్పల్ మెట్రో నుంచి ఇక్కడికి చేరుకోవడానికి కేవలం 4 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉన్నాం మనం. చూసుకోండి దీనికి వాడిన డోర్స్ కానీ లాక్స్ కానీ ఎక్కడ కూడా ఎలాంటి అజాగ్రత్త చేయకుండా, ఖర్చుకు ఎక్కడ కూడా వెనకాడకుండా మనకు ఎలక్ట్రీషియన్ ఐటమ్లు కూడా మంచి బ్రాండెడ్ కంపెనీ వాడడం జరిగింది. మీరు లైవ్ లో వచ్చినప్పుడు చూసుకోవచ్చు. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నాం. మాస్టర్ బెడ్రూమ్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు 2/4 టైమ్స్ వాడడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ చూసుకోండి. లేటెస్ట్ మోడల్ చెప్పుకోకుండా కానీ నార్మల్ అయినా కానీ చాలా డిజైన్ బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. మనకు అన్ని రకాల సెల్ఫ్ లో చూసుకున్నా కానీ వెంటిలేషన్ పరంగా యూపీవీసీ విండో కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్ చూసుకోండి. ఇందులో కూడా టైల్స్ కూడా లేటెస్ట్ మోడల్ టైల్స్ ఇవ్వడం కాకుండా మనకు ఇందులో కూడా వెస్టర్న్ కల్చర్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా అజాగ్రత్త చేయకుండా మంచి లొకేషన్ లో మంచి కన్స్ట్రక్షన్ చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు అన్డివైడెడ్ షేర్ చూసుకున్నట్లయితే మనకు 58 అన్డివైడెడ్ షేర్ వస్తుంది. మనకు ఇప్పుడు వచ్చి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ లోకి వెళ్తున్నాం. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూసుకోండి మనకు ఎంత విశాలంగా ఉందో. ఇందులో ఒక 2 దివాన్లు వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా మన వాస్తు ప్రకారంగా కూడా మనకు లోన్ ఉండడం జరిగింది. ఎక్కడ ఏ మన ఫ్లాట్ లో చూసుకున్నా కానీ డిజైన్ పాలిసీలతో ఇవ్వడం జరిగింది. ఒక పెద్ద విండో కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఇందులో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. దీంట్లో మనం అయితే వెస్టర్న్ కల్చర్ కూడా ఇవ్వడం జరిగింది. బెడ్రూమ్ అయితే చూసారు కదా. మరి ఇప్పుడు వచ్చేసి మనం గెస్ట్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి గెస్ట్ బెడ్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో. ఇంత విశాలంగా ఉండడమే కాకుండా మనకు యూటిలిటీ పాయింట్ దగ్గర మనకు కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఒక బాల్కనీ. ఇప్పుడు కూడా ఇందులో కూడా మనకు బాల్కనీ ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ మాత్రం పెద్ద పీట వేసారని చెప్పుకోవచ్చు. చూసుకోండి ఫ్రెండ్స్ ఎంత చాలా బాగుందో. ఇందులో మనకు ఎక్కడ కూడా ఖర్చుకు వెనకాడకుండా ఇందులో అన్ని రకాల మనకు జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు నార్త్ అవుతుంది, ఇటు ఈస్ట్ అవుతుంది. 2 రకాల కూడా మనకు వెంటిలేషన్ పరంగా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకు 3 BHK ఫ్లాట్ 1535 స్క్వేర్ ఫీట్ లో అన్డివైడెడ్ షేర్ చూసుకున్నట్టయితే మనకు 58 అన్డివైడెడ్ షేర్ వచ్చింది. టెర్రస్ పైకి వెళ్ళి దీన్ని బ్యాంక్ లోన్ ఎంత వస్తుంది, మనకు దీని రేట్ ఎంత, మిగతా విషయాలు మాట్లాడుకుందాం. మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం. చూసుకోండి అన్ని అపార్ట్మెంట్ మధ్యలో అన్ని ఇండ్ల మధ్యలో మంచి ప్రైమ్ లొకేషన్ లో మీరు చూసుకున్నట్లయితే మనకు ఆర్కిడ్ స్కూల్ అయితే మనకు ఇంటర్నేషనల్ స్కూల్ నియర్ బై అంటే వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఉషోదయ సూపర్ మార్కెటే కాకుండా మెరాకిల్ హాస్పిటల్ కూడా మనకు నియర్ బై ఉంటుంది. ఇలాంటి హాస్పిటల్స్, కాలేజెస్, స్కూల్స్, సూపర్ మార్కెట్లు అన్ని నియర్ బై ఉంటాయి. మంచి ప్రైమ్ లొకేషన్. ఇక ఫ్రెండ్స్ మనం చివరిగా మనము రేటు మాట్లాడకపోతే 5200 రూపాయలు ఫర్ స్క్వేర్ ఫీట్ చెప్తున్నారు. ఇది ఫైనల్ రేటు కాదు, మీకు సిట్టింగ్ లో తగ్గుతుంది. ఫ్రెండ్స్ ఎమ్యూనిటీస్ అనేది మనకు ఎక్స్ట్రా ఉంటాయి. మీరు రిజిస్ట్రేషన్ ఖర్చులు కూడా ఎక్స్ట్రా ఉంటాయి. ఈ విషయాన్ని గమనించగలరు. డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ చేస్తున్నాం కాబట్టి మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలంటే అతీత వ్యవధిలో ప్రమోషన్ చేయబడుతుంది. ఇక మనం బ్యాంక్ లోన్ పరంగా మనం మాట్లాడుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకు 80% వరకు మీకు బ్యాంక్ లోన్ అప్రూవల్ అవుతుంది. దీని గురించి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్ సదా మీ సేవలు అంజే. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.